వెల్కమ్ టు బీఆర్కే పాన్ ఇండియా మూవీస్. భారతీయ సినిమా గర్వించదగా అతి కొన్ని సినిమాల్లో మన తెలుగు నుంచే పలు సినిమాలు ఉంటాయని గుండె మీద చేయి వేసుకుని మరీ చెప్పవచ్చు. ఇక ఇప్పటి వరకు చరిత్రలో తెలుగు సినిమా ఖ్యాతిని మరో స్థాయికి తీసుకెళ్లిన హీరో ప్రభాస్ నటించిన సినిమాలే ఉండగా వాటిలో దర్శకుడు నాగ్ అశ్విన్తో చేసిన సెన్సేషనల్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడి కూడా ఒకటి. సైఫై జానర్ లో మన భారతీయ పురాణాలు జోడించి తీసిన ఈ సినిమా గత ఏడాది వచ్చి రికార్డు వసూళ్లు సాధించింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. మునుపెన్నడు లేని విధంగా ఈ మూవీలో ఉన్న ప్రభాస్ పాత్ర అందరినీ ఆకట్టుకుంది. ఇక గత ఏడాది విడుదలై ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసింది. పురాణాలు, ఇతిహాసాలతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ కలయికలతో దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ కథను తెరకెక్కించగా ఈ సినిమా కథ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొని పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సీక్వెల్ పై అంచనాలు భారీగా పెరిగిన వేళ ప్రస్తుతానికి సినిమా షూటింగ్ సైలెంట్ గా మొదలైనట్లు సమాచారం. కల్కి పార్ట్ 2 అసలు కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నాగ్ అశ్విన్ నిర్ణయించారని తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా నిర్మాత అశ్విన్ దత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా అయ్యాయి. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ముగ్గురి మధ్య కీలక సన్నివేశాలు ఉంటాయని తెలిపారు. ఇలాంటి సీన్స్ సినిమాలో మరో స్థాయికి తీసుకువెళ్తాయని ఆయన అన్నారు. ఇక ఇప్పటికే ప్రభాస్ లేని పలు కీలక సన్నివేశాలు కల్కి చిత్ర యూనిట్ చేస్తున్నారట. ఆల్రెడీ పలు భారీ సెట్టింగ్స్ ఉన్నాయని, ఇలా వాటిలో చేస్తున్నట్లుగా సమాచారం. ఇక సినిమా రిలీజ్ కూడా అన్ని సహకరిస్తే వచ్చే ఏడాది 2026 జూన్లో ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తుంది. త్వరలోనే చిత్రానికి సంబంధించిన అధికారిక అప్డేట్స్ రావచ్చని సమాచారం. సో మొత్తానికి ఈ సీక్వెల్ ని మాత్రం మేకర్స్ పక్కా ప్లానింగ్ గా ఇండియా వైడ్ ఆడియన్స్ కి ట్విస్ట్ ఇచ్చే విధంగా తెరకెక్కిస్తున్నారని చెప్పాలి. ఇక ఇవి పక్కన పెడితే పార్ట్ 2లో జాయిన్ అయ్యేందుకు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె లేట్ గా జాయిన్ కానుంది. ప్రస్తుతం తనకి పుట్టిన బిడ్డతో కొంచెం ఎక్కువ సమయం గడపాలని చూస్తుంది. అందుకే కొంచెం సమయం తీసుకుని కల్కి సెట్స్ లో జాయిన్ కానుందట. అలాగే శోభన వంటి ప్రధాన పాత్రధారులు చివరి షెడ్యూల్లో జాయిన్ అవుతారని కూడా వెల్లడించారు.